పండగ వేళ విషాదం. కొత్త బట్టలు కొనివ్వలేదని భర్తతో గొడవ పడి ఇద్దరు పిల్లలను కూడా పైకి లేపేసిన భార్య. నాగల్ కర్నూలులో తీవ్ర సంఘటన. సంక్రాంతి పండుగ వేళ కొత్త బట్టలు ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. భార్యాభర్తలు పండుగ కొత్త బట్టలు కొనేవాళ్ళని కోరిందనమాట భార్య. జీతం డబ్బులు రాలేదని అయినా కొత్తవి అంటే కొనిస్తానని భర్త చెప్పగా అదే విషయంపై వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో భార్య మనస్తాపానికి గురై తన ఇద్దరు పిల్లలను కూడా తను కూడా చనిపోయిందనమాట. ఈ దారుణ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో మనకైతే చోటు చేసుకుందనమాట. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాంపూర్లోనే సెంటర్లో నివసిస్తున్న చిన్న భయన్నకు ఇద్దరు భార్యలు అనమాట. వారికి 8 మంది సంతానం. చిన్న నాగమ్మ తన నలుగురి పిల్లలతో యాదమ్మ, భయమ్మ ఇద్దరు ఆడపిల్లలను గొంతు నులిమి చంపేసింది. ఆపై తాను కూడా చనిపోవడం అయితే జరిగింది. కృష్ణానది సమీపంలో ఉన్న పెద్దవాగు బేస్ క్యాంప్ వద్ద వాచ్మెన్గా పనిచేస్తున్నప్పటికీ 4 నెలలుగా జీతం రావటం లేదు. ఇటీవల తాను ఫైర్ లైన్ కూలి పనిచేసిన డబ్బులు చేతికి రావడంతో కొత్త బట్టల కోసం మన్ననూరు గ్రామానికి వెళ్ళాడు. అంతలోనే భార్య ఈ దారుణానికి అయితే ఒడిగట్టింది. సో ఏది ఏమైనా పెను ప్రమాదానికి సంబంధించిందనమాట. పండగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అందరికీ తెలియాలి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.